సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళలే కనాలి, మేము మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి. ఇంకా అలాంటప్పుడు మేము ఎందుకు, ఇంకా మా బ్రెయిన్ ఎందుకు, మా కళలు ఎందుకు? ఇంకా పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్తున్నాము, ఏ చదువుకోవాలో అదే చదువుకుంటున్నాము, ఎటువంటి బట్టలు వేసుకోవాలో అదే వేసుకుంటున్నాం కదా. ఇలాంటి ఫీల్డే వద్దు, చక్కగా జాబ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అయిపోవాలి, మొగుడు చెప్పినట్టు వినాలి అన్నట్టుంది వాళ్ళది. ఇతను నన్ను ఎంకరేజ్ చేయకుండా, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పకుండా ఇతను నో అని చెప్పేస్తాడు ముందే. నన్ను వెతుక్కుంటూ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు పేరెంట్స్ వద్దన్నారు, అదన్నారు, ఇదన్నా, నేను ఐ కాంట్ డ్రాప్ కదా. నేను మళ్ళీ ట్రై చేసిన నాకు రాదేమో ఇలాంటిది. ప్రొఫెషన్ కి రీప్లేస్మెంట్ ఉంది, పేరెంట్స్ కి రీప్లేస్మెంట్ లేదు. మనం బలంగా ఉండాలంటే మన కుటుంబమే కదా బిందు. నేను కాదనట్లేదు, నా పేరెంట్స్ నా కళ్ళే, కానీ ఈ కళ్ళకి కళ్ళలో కనే హక్కు లేదు. ఐఎమ్ ఆస్కింగ్ దట్. అవకాశాలు పదే పదే వస్తాయి, తల్లిదండ్రులు పదే పదే రారమ్మా. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, బిందు అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి అందమైన జీవితానికి. నేను చూశాను ఫ్యూ డేస్ బ్యాక్. తను ఒక సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తను ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటుంది. దీనికి సంబంధించి మనకి మెయిల్ పెట్టింది మీ సలహా కోసం. సరే, అయితే మరి బిందుకు కాల్ చేయనండి. చేయండి అమ్మా. హలో, బిందు గారండి. అవునండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మాకు మెయిల్ చేశారు కదా. అవునండి. హాయ్ బిందు గారు. హాయ్ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారండి. హలో కళ్యాణ్ సార్. హలో అమ్మా బిందు. చెప్పండి బిందు. చెప్పండి బిందు, మీ వయసు ఎంతమ్మా, మీది ఏ ఊరు, సమస్య ఏంటి? సార్ నాది 23 ఇయర్స్ సార్. 23. నేను గుంటూరులో ఉంటాను. గుంటూరు. సార్ యాక్చువల్ గా ఏంటంటే మెయిల్ లో కూడా నేను మెన్షన్ చేస్తాను నా అవునవును problem బిందు, brief గా. చెప్పండి. సో యాక్చువల్ గా ఏంటంటే మా ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సార్, వెరీ కన్సర్వేటివ్, వెరీ స్ట్రిక్ట్. అంటే ఇంకా నా డెసిషన్స్ అంటూ ఏది ఉండదు, మా డాడీ ఏది చెప్తే అదే అన్నమాట. సో వాళ్ళు చెప్పినట్టే నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఇప్పుడు జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను. సో యాక్చువల్ గా నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, స్టడీస్ లో కూడా నేను బాగానే ప్రాస్పర్ అయ్యాను, మంచి మార్క్స్ తోనే పాస్ అయ్యాను. అట్ ది సేమ్ టైం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి క్రియేటివ్ సైడ్, లైక్ యాక్టింగ్. నేను స్కూల్ కాలేజ్ లో కూడా ఎక్కువ నేను డ్రామాస్ చేయడము, దాంట్లో కూడా నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. కాకపోతే మా పేరెంట్స్ కి అది నచ్చేది కాదనమాట. నేను వాళ్ళకి చెప్పకుండానే అన్ని చేసేదాన్ని. బట్ సమ్హౌ త్రూ రిలేటివ్స్ అండ్ త్రూ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసేది. అది తెలిసినప్పుడు ఇంకా మా ఇంట్లో పెద్ద ప్రళయమే. ఇంకా నాతో మాట్లాడరు. ఒక 2 వీక్స్ దాకా ఇంకా నేనేదో చాలా పెద్ద తప్పు చేశాను అనేసి నన్ను బాగా పనిష్ చేస్తారు. అది తిట్టరు, కొట్టరు, బట్ లైక్ సైలెంట్ హెరాస్మెంట్. సో నేను మామూలుగా నేను సోషల్ మీడియా క్రాస్ చేస్తున్నప్పుడు ఒక ఆడిషన్స్ ది ఒక యాడ్ చూసాను, దే వాంటెడ్ ఫ్రెష్ ఫేసెస్ అని. సో ఏదో నేను ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కదా, చూద్దాము, వన్స్ ట్రై చేద్దాము అనేసి నేను నా ఫోటోగ్రాఫ్స్ పంపించాను. సో నాకు విత్ ఇన్ 2 days నాకు ఇమీడియట్ గా కాల్ వచ్చింది అండ్ దే ఆస్క్డ్ మీ టు కమ్ ఫర్ ది ఆడిషన్ ఆల్సో. సరే చూద్దాము, ట్రై చేద్దాము అనేసి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టు మై సర్ప్రైజ్ వాళ్ళకి నేను నచ్చాను అనమాట. ఓకే. సో వాళ్ళు అది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు, దాంట్లో నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. నేను మామూలుగా జస్ట్ లైక్ యూనో ఒక ట్రై ఇద్దాము అని జస్ట్ వెళ్ళాను. వాళ్ళకి నాకు ఆడిషన్స్ నచ్చింది వాళ్ళకి. ఇంకా వాళ్ళు కాల్ చేసి సెలెక్టెడ్, మీకు 5 lakhs రెమ్యునరేషన్ అని చెప్పారు. ముందు 2.5 lakhs అడ్వాన్స్ ఇస్తాము అండ్ మీరు అసలు ఇంకా ఏది పెట్టుకోవద్దు, మా మూవీలో మీరు చేస్తున్నారని చెప్పారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ప్రౌడ్ నైట్. ఎందుకంటే ఇలాంటి ఛాన్సెస్ అంటే చాలా మంది, ఎంతో మంది అమ్మాయిలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు, ముంబైకి వస్తారు, హైదరాబాద్ కి వస్తారు ఫర్ మూవీ ఛాన్సెస్. అలాంటిది వాళ్ళు ఎన్నో ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. నేను ఒక ఆడిషన్ కి నేను సెలెక్ట్ అయిపోయాను అనేసి ఐ ఫెల్ట్ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. ఓకే. సో నేను కానీ ఇక్కడ ఏంటిదంటే నేను
ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నాకు వచ్చింది అనేసి నేను మా పేరెంట్స్ కి చెప్పలేను కదా. వాళ్ళు మామూలు డ్రామాలు వేస్తేనే అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. అలాంటిది ఒక మూవీలో ఒక హీరోయిన్ వి ఎలా ఏంటిది ఎలా చెప్పాలి వాళ్ళకి? మూవీలో నీ క్యారెక్టర్ కొద్దిగా సాంప్రదాయబద్ధంగానే ఉంటుందమ్మా, ఎలా ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ ఏంటి? లేదు సార్, యాక్చువల్ వాళ్ళు ముందే బ్రీఫ్ ఇచ్చారు క్యారెక్టర్ గురించి. వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్స్ నాట్ లైక్ హోమ్లీ టైప్ ఆఫ్ క్యారెక్టర్, కొంచెం బోల్డ్ నే ఉంటుంది, కొంచెం ఎక్స్పోజింగ్ నే ఉంటుంది. ప్లస్ 2-3 సాంగ్స్ కొంచెం రెయిన్ సాంగ్స్, కొంచెం ఐటమ్ సాంగ్స్ లాగా ఉంటాయి. సో యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్ అని వాళ్ళు ముందే చెప్పారు. అదైతే అస్సలు మీ పేరెంట్స్ నుంచి సానుకూలత అస్సలు ఉండదేమో కదమ్మా. అదే భయం వేస్తుంది అసలు. మామూలుగా డ్రామాలు అంటేనే, స్కూల్ కాలేజ్ లో డ్రామాలు అంటేనే వాళ్ళు అంత సీన్ క్రియేట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు నేను ఏకంగా ఒక బిగ్ థియేటర్ లో నన్ను ఆ స్టేజ్ లో చూస్తే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అదంతా సెకండరీ. ఫస్ట్ నేను ఎలా అసలు పర్మిషన్ నేను ఎలా తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, అసలు నేను ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళని. సో నాకు ఇప్పుడు ఫుల్ నాకు ఛాన్స్ వచ్చిందా నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా, లేదంటే నేను మా పేరెంట్స్ కి ఎట్లా వాళ్ళు నో చెప్తారు, వాళ్ళు నో చెప్పినందుకు నేను డ్రాప్ అయిపోవాలా? బట్ ఐ కాంట్ లూజ్ మై డ్రీమ్ కదా. బికాస్ ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఆపర్చునిటీ, బికాస్ మెనీ పీపుల్ ఆర్ దేర్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్సో. అలాంటిది నన్ను వెతుక్కుంటూ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఇది ఇలా పేరెంట్స్ వద్దన్నారు, అదన్నారు, ఇదన్నా, నేను ఐ కాంట్ డ్రాప్ కదా. నేను మళ్ళీ ట్రై చేసిన నాకు రాదేమో ఇలాంటిది. రావచ్చు, రాకపోవచ్చు అది వేరే విషయం. కానీ ఈ ప్రయత్నం ఎంతవరకు చేసావమ్మా? తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం ఎంతవరకు చేసావు? ఇక్కడ ఓన్లీ పేరెంట్సే పిక్చర్లో ఉన్నారా, ఇంకెవరైనా కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందా నీ కెరియర్ పరంగా ముందుకెళ్ళటానికి? యాక్చువల్లీ నేను మా పేరెంట్స్ కి చెప్పకుండా ముందు యాక్చువల్లీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వీఆర్ ఇన్ రిలేషన్ ఫర్ 6 years. సో వాళ్ళకి చెప్పక ముందు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఇతనితో షేర్ చేసుకున్నాను. ఇతను నన్ను ఎంకరేజ్ చేయకుండా నేను ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పకుండా ఇతను నో అని చెప్పేశాడు ముందే. ఈ ఇంట్రెస్ట్ నీకు ఉందన్నది అతనికి తెలియదమ్మా ఈ 6 సంవత్సరాల్లో? బిందు తెలుసు సార్, తెలుసు. బట్ ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఎందుకు? ట్రై ఫర్ ఏ సాఫ్ట్వేర్ జాబ్, నీకు ఎందుకు ఇలాంటివి? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? ఈ కాలేజ్ లో అంత వరకు ఓకే, బట్ ఎందుకు నీకు ఈ మూవీ ఇవంతా ఎందుకు నీకు అని. బిందు కాదండి, బిందు అంటే క్యారెక్టర్ నచ్చక నో చెప్పారా, లేకపోతే ఆ ప్రొఫెషన్ నచ్చక నో చెప్తున్నారా ఆయన? తనకి ఇష్టం లేదు మేడం. నాకేమర్థమైంది అంటే తనకి ఫస్ట్ ఇష్టం లేదు. మీరు ఇట్లా ఈ ఫీల్డ్ లోకి రావడం అనేది తనకి ఇష్టం లేదన్నట్టుగా? తనకి ఇష్టం లేదని నాకు తర్వాత అర్థమైంది. ఫస్ట్ అన్ని వేరే విషయాలు అన్న, ఎప్పుడు నువ్వు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు. మా పేరెంట్స్ ఏంటిదంటే జీన్స్ కూడా వేసుకోలేవారు. అసలు నువ్వు జీన్స్ వేసుకో ఏమవుతుంది, ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు కదా. అలాంటి విషయాల్లో నన్ను ఎంకరేజ్ చేశాడు. కానీ ఎప్పుడైతే నాకు ఇలా మూవీ ఆఫర్ వచ్చిందో, ఎప్పుడైతే వీళ్ళు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీగా అయ్యారో, అప్పటి నుంచి హీ స్టార్టెడ్ సేయింగ్ దట్ వద్దు నువ్వు చెయ్యొద్దు, నువ్వు చేసావంటే బాగుండదు అని నన్ను డిస్కరేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, కాదు బిందు, ఇక్కడ ఓకే మీకు ఆర్టిస్ట్ గా అవ్వటం చాలా ఇంట్రెస్ట్ ఉంది, అది ఓకే. ఆ ఫిగర్ కూడా మీకు నచ్చిందా? దాన్ని కూడా ఏమన్నా మీరు దృష్టిలో పెట్టుకున్నారా? వాళ్ళు ఏదైతే కొత్త ప్రాజెక్ట్ ఉన్నప్పుడు నేను కొత్త హీరోయిన్, నేను డెబ్యూ చేస్తున్నాను దీంట్లో. అప్పుడు నేను డిమాండ్ చేయలేను కదా. నిజంగా నేను ఒక ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ అంటే నేను డిమాండ్ చేయొచ్చు. అలాంటిది వాళ్ళు అదేమి మీరు మనసులో పెట్టుకోలేదు. నాకు ఛాన్స్ రావడమే నాకు చాలా. ఏ ప్రయత్నాలు చేసావమ్మా బిందు? అంటే నువ్వు చెప్పటం, అమ్మ నాన్నకి నువ్వు చెప్పటం ఒక ఎత్తు, నీకు నచ్చినటువంటి వ్యక్తుల ద్వారా చెప్పించటం ఒక ఎత్తు, ఇలాగ ఏమైనా ప్రయత్నాలు జరిగినాయా? సరే, మీ బాయ్ ఫ్రెండ్ అనేటటువంటి ఇష్యూ కాసేపు పక్కన పెడదాం. ఓకే, చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ తల్లిదండ్రులు, నువ్వు ఒక స్థాయిలో ఉండాలని ఊహించుకున్నటువంటి నీ తల్లిదండ్రులు ఈ ఏరియాలో, అంటే నేను చాలా కెరియర్ వర్సెస్ పేరెంట్స్ కాన్ఫ్లిక్ట్ చూశాను, కానీ ఎక్కువగా ఈ ఫీల్డ్లోనే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ఎందుకో తల్లిదండ్రులకి ఇప్పటికీ కూడా
అది ఒక ఇదనో లేదంటే అక్కడ ఎంత పేరు రానియండి, ఎంత డబ్బులు రానియండి, అది కరెక్ట్ కాదేమో, అది సాంప్రదాయం కాదనేటువంటి ఆలోచన ఆ జనరేషన్ వాళ్ళకి చాలా బలంగా నాటుకుపోయింది. ఎటువంటి ప్రయత్నాలు చేసావమ్మా? అంటే అన్నీ చేశాను సార్, ఇంక ఒప్పుకోవటం కష్టం అనేది మాకు చెప్పేది, లేదంటే ఇంకొక అడుగు ఏమైనా ముందుకేసి ఇంకోసారి ప్రయత్నం చేసి వాళ్ళని ఒప్పించే తీరు అవకాశం? నాకు అసలు వాళ్ళకి చెప్పాలంటే నాకు భయం. అసలు చెప్పలేదు, యాక్చువల్ గా చెప్పలేదు. బహుశా ఈ క్యారెక్టర్ వల్ల చెప్పడానికి మీరేమన్నా జంకుతున్నారా? వచ్చిన క్యారెక్టర్ కాదు మేడం, ఇప్పుడు ఏదైనా ఛాన్స్ రావడమే మనకి గొప్ప అనుకున్నప్పుడు నీకు హోమ్లీ క్యారెక్టరే వస్తుంది అనేసి మనం ఎలా అనుకుంటాము? స్క్రిప్ట్ తోటి వెళ్ళిపోవాలి, కానీ నాకు ఇదే హోమ్లీ క్యారెక్టరే కావాలని నేను వాళ్ళని అడగలేను కదా. ఎస్ ఎస్ ఓకే. కానీ నీ సిచ్యువేషన్ డిఫరెంట్ కదమ్మా. ఇక్కడ ఏంటంటే నువ్వు హోమ్ని కోరుకుంటున్నావు, ఆ హోమ్ లో ఉన్న వాళ్ళు హోమ్లీ క్యారెక్టర్ ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ వచ్చేంత వరకు. ఇక్కడ హోమ్లీ క్యారెక్టర్ అనే కాదు సార్, వాళ్ళకి అసలు మూవీస్ ఇలాంటి ఫీల్డే వద్దు. చక్కగా జాబ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అయిపోవాలి, మొగుడు చెప్పినట్టు వినాలి అన్నట్టుంది వాళ్ళది. ఇట్స్ నాట్ అబౌట్ ది హోమ్లీ క్యారెక్టర్ ఆర్ ది బోల్డ్ క్యారెక్టర్. అంటే ఇక్కడ కాదమ్మా, ఇక్కడ బిందు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఒక మెట్టు వరకే నీకు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నువ్వు 2 మెట్లు ఎక్కి చూపెడుతున్నావు. ఒకటి క్యారెక్టర్, రెండోది ఏంటంటే బోల్డ్ క్యారెక్టర్. సో 2 మెట్లు జీర్ణించుకునే పొజిషన్ లేదు కాబట్టి ఫస్ట్ ఒక మెట్టు గురించి ఆలోచిద్దాం. అసలు సినిమాల్లో నిన్ను ఒప్పుకోవటానికి ఏదన్నా అవకాశం ఉందా అనేటటువంటిది. ఒకప్పుడు ఇది బోల్డ్ క్యారెక్టర్ కాకుండా పోయి చాలా రేరు, ఎప్పుడో ఒక అవకాశం వచ్చింది. పోనీ నీకు చదువు లేదు, ఉద్యోగం వచ్చే అవకాశం లేదని కాదు, ఆ రోల్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చింది. మీ తల్లిదండ్రులకు నచ్చేటటువంటి రోల్ ఎప్పటికీ రాదా నీ జీవితంలో? సార్ ఆపర్చునిటీస్ మనకి ఇష్ట ప్రకారం రావు సార్, ఓన్లీ నాట్ వన్స్. అది వచ్చినప్పుడే మనం గ్రాప్ చేసుకోవాలి, అంతేగాని ఇప్పుడు ఈ ఫస్ట్ ని బోల్డ్ క్యారెక్టర్ చేయొచ్చు, సెకండ్ ఫిలిం లో నాకు హోమ్లీ క్యారెక్టర్ రావచ్చు కదా. ఆబ్వియస్లీ అది తెలుసమ్మా, తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే ద డిఫికల్టీ దట్ యూ హ్యావ్ ఇస్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ఫిలిం అండ్ ఫ్యామిలీ. సో సినిమా కుటుంబం మధ్యన ఇప్పుడు ఈ టగ్ ఆఫ్ వార్ అన్నది నడుస్తుంది. ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ని అసలు పిక్చర్లోకి తీసుకురాలేదు. స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసినటువంటి అబ్బాయి ఈరోజు ఎందుకు అలా తిప్పి మాట్లాడుతున్నాడు అన్నది ఇంకా అది క్లారిటీ రాలేదు. అంటే అక్కడ ఎలా ఉందమ్మా సిచ్యువేషన్? ఆ ఏరియా ఎలా ఉంది? బాయ్ ఫ్రెండ్ అంటే 6 years నుంచి ఉంటున్నాను అంటే మా ఇద్దరి మధ్యలో జెల్ అయినట్టే కదా సార్. జెల్ అయింది, కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. కానీ అతను వేరే విషయాలు ఎంకరేజ్ చేస్తున్నాడు, కానీ ఈ మూవీయే వద్దు, మనకి ఇది సెట్ కాదు అనేసి మొదటి నుంచి ఈజ్ లైక్ స్టాండింగ్ ఆన్ దట్ పాయింట్ ఓన్లీ. మా పేరెంట్స్ ఒప్పుకోవడం అది సెకండరీ అయిపోయింది. ఇతను ముందే నో చెప్పేశాడు, వద్దు మూవీస్ కి వెళ్ళొద్దు అంతే. ప్రాబ్లం ఏంటంటే మా పేరెంట్స్ కి నేను ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళు ఎట్లాగైనా నో అనే చెప్తారు. తను నో చెప్పేశాడు, అతని పట్ల మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఎల్లకల్లా అతను చెప్తాడు, మీరు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతారు, మరి అతని పరిస్థితి ఏంటి? అప్పుడు పర్వాలేదా మీకు? మీ రిలేషన్ ఎలా ముందుకు వెళ్తుందంటారా? నిజంగా ఆయనకి నా మీద నిజంగానే నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు నో చెప్పిన తర్వాత చేస్తుంది. I can convince him and he will understand also. ఒకప్పుడు అతను పట్టుబట్టి నోయే అన్నాడు అనుకోండి, చివరి వరకు నో అన్నాడంటే మీరు మెంటల్ గా బ్రేకప్ కి రెడీ? కెరీరే ఇంపార్టెంట్. నన్ను ఇప్పుడే ట్రస్ట్ చేయని వాడు రేపు అందరికి నో అని చెప్తుంటే ఐ కాంట్ లూజ్ మై కెరీర్ కదా. సో ప్రాక్టికలీ స్పీకింగ్ ద ఛాలెంజ్ ఇస్ ఓన్లీ మీ పేరెంట్స్ కి నువ్వు సినిమాలో యాక్ట్ చేయటం ఇది ఒకటే. ఏమ్మా? కరెక్ట్. బట్ ఐ కెన్ లీవ్ మై బాయ్ ఫ్రెండ్ బట్ ఐ కాంట్ లీవ్ మై పేరెంట్స్. ఓకే, అర్థమైందమ్మా. ఈరోజు పేరెంట్స్ అనేటటువంటిది వాళ్ళని బాయ్ ఫ్రెండ్ అన్నా కూడా అంత నచ్చి ప్రేమించి 6 సంవత్సరాల పాటు ఉన్న వ్యక్తినైనా నేను వదలటానికి రెడీగానే ఉన్నాను, పేరెంట్స్ని నేను వదలటానికి రెడీగా లేను అని అంటే కనుక ఖచ్చితంగా నీ ప్యాషన్ అనేటటువంటిది ఇప్పటికి కాకపోయినా, పెర్మనెంట్గా కాకపోయినా, తాత్కాలికంగా అన్నా కూడా నువ్వు త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ నేను అన్నీ చెప్పేశానండి, అన్ని విధాలుగా ఒప్పించేశానండి, అయినా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నచ్చింది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది నా ప్రశ్న. వాళ్ళకి నచ్చింది ఏంటి? మీరు ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి ఉంది. నచ్చినటువంటి బోల్డ్ క్యారెక్టర్ వచ్చినా కూడా వాళ్ళకి నచ్చేటటువంటి క్యారెక్టర్ రేపొద్దున వస్తుందేమో, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక వాళ్ళకి నచ్చింది మీరు చేయటం మొదలు పెడితే కనుక రేపొద్దున మీకు నచ్చింది వాళ్ళు ఒప్పుకుంటారేమో. వాళ్ళకి నచ్చింది ఏంటి? ఒక ప్రొఫెషనల్గా ఉండాలి, అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనేది. మీరు ఎందుకు వాళ్ళకి నచ్చేటటువంటి పొజిషన్లోకి వెళ్ళి మీకు నచ్చేటటువంటిది ఎందుకు రాబట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు వరకు వాళ్ళకి నచ్చినట్టే చేస్తాం కదా సార్. నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకో, దానికి ఫ్యూచర్ ఉందంటే అదే తీసుకున్నాము. తర్వాత ఎంఎస్ చేస్తాను, యూఎస్కి వెళ్ళేది వద్దు ఇక్కడే ఉండాలి, నువ్వు ఎంఎస్కి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ మీ తమ్ముని పంపించాలి, మళ్ళీ నీకు ఎంఎస్సి ఖర్చు ఒకటి, మళ్ళీ నీకు డౌరీ ఇచ్చే ఖర్చు ఒకటి, ఇక్కడ ఎంటెక్ చేసుకోమన్నారు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టే విన్నాం కదా సార్. అండ్ హౌ కెన్ యూ బి సో జడ్జిమెంటల్ సార్? లైక్
నువ్వు ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కళలే కనాలి, మేము మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి, ఇంకా అలాంటప్పుడు మేము ఎందుకు, ఇంకా మా బ్రెయిన్ ఎందుకు, మా కళలు ఎందుకు, ఇంకా మాకు డ్రీమ్స్ కానీ అది లేదా, ఇంకా రైట్ లేదా మాకు, ఇంకా మాకంటూ ఓన్ డెసిషన్స్ తీసుకొని ఇప్పటి వరకు టిల్ 23 years of age డిపెండింగ్ ఆన్ ది పేరెంట్స్. వాళ్ళు పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్తున్నాము, ఏ చదువుకోవాలో అదే చదువుకుంటున్నాము, ఎటువంటి బట్టలు వేసుకోవాలో అదే వేసుకుంటున్నాం కదా. కానీ కెరీర్ కి వచ్చేసరికి మాకంటే మాకు డెసిషన్ ఎందుకు లేదు? ఇప్పుడు ఇస్రో రాజా అంటేనే గొప్ప, మూవీస్ కి వెళ్తే గొప్ప కాదని ఎందుకు అనుకుంటున్నాము? ఇక్కడ ఎంతమంది షైన్ అవ్వలేదు మూవీ పీస్ వచ్చి, అలా అనుకుంటే ఏ హీరోయిన్ వచ్చేది కాదు కదా సార్. కరెక్ట్ అమ్మా. నువ్వేంటంటే ప్రాక్టికలీ చాలా కరెక్ట్, కానీ ఇమోషనల్ లెవెల్లో ఇది మీ పేరెంట్స్ కరెక్ట్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ నువ్వు మొదలుపెట్టినటువంటి తీరు, నా పేరెంట్స్ ఇద్దరు కళ్ళల్లో 2 కళ్ళు లాంటి వాళ్ళు అని ఏదైతే కనుక ఇమోషన్తో నువ్వు మాట్లాడావో అక్కడే ఇక్కడ సందిగ్ధ పరిస్థితి ఉంది. నా పేరెంట్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, నాకు ప్రొఫెషనే ఇంపార్టెంట్ అంటే కనుక అసలు ఈ రోజు నువ్వు నాకు కాలే చేసి ఉండేదాన్ని కాదు. ఇక్కడ ఏంటంటే ఒకటి తీసుకునే దాని గురించి ఇంకోటి త్యాగం చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ సింపుల్ ఏంటంటే ప్రొఫెషన్కి రీప్లేస్మెంట్ ఉంది, పేరెంట్స్కి రీప్లేస్మెంట్ లేదు. నేను కాదనట్లేదు, నా పేరెంట్స్ నా కళ్ళే, కానీ కళ్ళలో కనే హక్కు లేదంటున్నానా నేను. ప్రొఫెషనల్గా మీరు ఎంతైతే కనుక ఆ ప్రొఫెషన్ని ప్రేమిస్తున్నారో ఆ ప్రొఫెషన్తో పాటు అంతకు మించి మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు కాబట్టి అది మీ బాధ్యత. బిందు, ఇక్కడ ఆబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడు కూడా మీ ప్రొఫెషన్ని సాక్రిఫైస్ చేసేసి మీ ప్యాషన్ని చంపేసుకోండి అని నేను అనట్లేదు. నా కళ అంటూ నేను ఎప్పటికీ కూడా నా జీవితంలో దాన్ని నిజ స్వరూపం చేసుకునేటటువంటి అవకాశం లేదని మీ ప్రశ్న చాలా కరెక్ట్ అయినా కూడా మీరేమీ పూర్తి స్థాయిలో మీ ప్యాషన్ని తొక్కేసి చంపేవలసినటువంటి అవసరం లేదమ్మా. బికాస్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఇది. ఏంటి అంటే కనుక క్లియర్ కట్గా మీ పేరెంట్స్కి ఒక మాట అయితే చెప్పాలి, కెరియరు ప్యాషను ఈ 2 వేరే వేరే. అమ్మ, నేను కెరియర్ పరంగా నేను ఇది చూస్ చేసుకున్నా కూడా ప్యాషన్గా నా కళ ఈ విధంగా తీరాలి అనేటటువంటి కోరిక, ఆ భ్రాంతి అనేటటువంటిది నాకు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది అనేది చెప్పాలి. ఒకప్పుడు వాళ్ళు అది ఒప్పుకుంటే కనుక నేనేమంటున్నానంటే ఏ లెవెల్లో చేస్తారు. నేను ఇందాక ఏమన్నాను, ఒక మెట్టు ఎక్కటమే జీర్ణించుకునేటువంటి మీ తల్లిదండ్రులు మీరు 2 మెట్లు ఎక్కి ఆ హైట్లో చూపెట్టేటప్పటికి అసలు వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి చెప్పేటటువంటి ధైర్య సాహసాలు కూడా మీకు సరిపోవట్లేదు. ఈరోజు మీ కళ్ళెదురుగుంటే కనిపించేటటువంటి ఈ రోల్ చాలా అట్రాక్టివ్గా మీకు కనిపిస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇలాంటి అవకాశం నీ జీవితం రాదు. ఒకప్పుడు ఈ మెట్టు ఎక్కితే కనుక నువ్వు ఎక్కడో ఉంటావు అనే విధంగా చూపెట్టినా కూడా చూపెట్టేటటువంటి వాళ్ళకి మీ కుటుంబానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు, మీ తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు మీ మనసులో ఏ స్థానంలో ఉన్నారు అనేది తెలియకుండా చెప్పారు వాళ్ళు. సో అది అర్థం చేసుకోవాల్సినటువంటి కెపాసిటీ ఓన్లీ మీకే ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మాకు లేదు. ఎందుకంటే మీ పేరెంట్స్తో ఎంత బంధం ఉంది, ఎంత అనుభవం ఉంది, ఎంత ఆప్యాయతలు ప్రేమలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఎన్ని త్యాగాలు చేసి మిమ్మల్ని ఈ స్థాయి వరకు తెచ్చారు అనేది కేవలం మీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈరోజు మీ అందరం థర్డ్ పార్టీ అవుతామమ్మా, మీరే ఒరిజినల్ పార్టీ అవుతారు. ఈరోజు ప్రొఫెషన్ ఎక్కువ, పేరెంట్స్ ఎక్కువ అనేటటువంటి చూస్ చేసుకుంటే 2 చూస్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఒకటే ఉంటాను, పేరెంట్స్కి నచ్చినటువంటి విధంగా చేయండి, పేరెంట్స్ కావాల్సినటువంటి విధంగా ఉండండి. తర్వాత మీ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి దానికి అవకాశం ఖచ్చితంగా మీ జీవితంలో వస్తుంది. ఆ క్యారెక్టర్లో ఏమైనా రిస్క్ అయ్యి అంత వెనుదిరిగితే కనుక రేపొద్దున అది అంత సక్సెస్ అవ్వడం, అంటే కీడెంచి మేలించమన్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను, నెగిటివ్గా మాట్లాడటం కాదు. అప్పుడు మీరు ఎక్కడో వచ్చి పడతారు. కరెక్టే. కానీ ఏంటంటే ఇప్పుడు గెలిచినప్పుడు సపోర్ట్ అక్కర్లేదమ్మా, ఓడినప్పుడే సపోర్ట్ కావాలి. నువ్వు అప్పుడు ఓడితే కనుక, ఒక మెట్టు కింద పడితే కనుక అప్పుడు నీకు మోరల్ సపోర్ట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అక్కడ బాయ్ ఫ్రెండ్ మోరల్ సపోర్ట్ లేదు, ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అన్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ఇంత పిచ్చి పని చేసింది, చక్కగా డిగ్రీ ఉండి ఉద్యోగం చేసుకోక ఎందుకు అంత బోల్డ్గా ప్రవర్తించి సమాజంలో ఒక చెడ్డ పేరు తెచ్చుకుందన్న మాట్లాడేటటువంటి సొసైటీ కూడా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీకు ఇమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్ కావాలి. మనం బలంగా ఉండాలంటే మన కుటుంబమే కదా బిందు. ఇప్పుడు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు బిందు, ఏంటి అడిగారంటే కనుక ఇలాగా అందరూ అనుకుంటూ పోతే కనుక అసలు సినిమాల్లోని టీవీల్లో చేసేవాళ్ళు ఎవరుంటారండి అని మీరు అడిగారు. కరెక్టే. కానీ ఏంటంటేనమ్మా, ఇప్పుడు చెయ్యాలి కంపల్సరీగా అనేటటువంటి రూల్ అందరి నెత్తి మీద రాసి పెట్టలేదు. మీ కుటుంబ పరిస్థితులు బట్టి, మీ అమ్మా నాన్నలు పెంచే విధానాలు బట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి. అన్నిటిని సమపాలల్లో బ్యాలెన్స్ చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు అద్భుతంగా కనిపించే ఆ ప్రపంచం అక్కడికి వెళ్ళిన తర్వాత అంత అద్భుతంగా లేదు అనుకుంటే కనుక మీరు యూటర్న్ తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేదానికి అవకాశం లేదు.
అదిగో మా చెప్పిన మాట కాకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇంకా నువ్వు మా జీవితంలో లేదు అనేటటువంటి మనసు విరిగిపోయినటువంటి మాట మీ తల్లిదండ్రులు అంటే కనుక ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఆలోచించే విధానం కూడా చాలా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా కన్విన్స్ చేసి అలాంటి వాళ్ళకు కూడా కనువిప్పు కలిగే విధంగా ఈ షో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. కానీ ఏంటంటే అందుకే కదా సార్ మీకు కాల్ చేసింది. ఇప్పుడు మనం ఎందుకు ముందే వాళ్ళు చెప్పినట్టే అది కాదు కదా సార్. వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా అమ్మాయిలు, నాలాంటి వాళ్ళు. ఇప్పుడు ఇది ఒకటి సినిమా ఫీల్డ్ కాదు, చాలా మంది చాలా ప్రొఫెషన్స్ లో వెళ్ళాలనుకుంటారు, అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళాలనుకుంటారు, అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళాలనుకుంటారు. కానీ ఎప్పుడు ఒకటి పేరెంట్స్ అనేది ఒకరు స్పీడ్ బ్రేకర్ లాగా వేస్తూనే ఉంటారు. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ మ్యారేజ్, ఇప్పుడు కాదని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే డెసిషన్ అవుతుంది సార్. ఎప్పుడు పేరెంట్స్ నో అని కాదు, పేరెంట్స్ ని ఎస్ అని చెప్పేలాగా కన్విన్స్ ఎలా చేయాలి అది చెప్పండి సార్. కరెక్ట్ అమ్మా, చాలా 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 చక్కటి ప్రశ్న అడిగాము. ఈ రోజు నిజంగా మీ తల్లిదండ్రులు లైన్లో ఉండుంటే, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ విధంగా చెప్పకుండా వాళ్ళకే చెప్పుండేవాళ్ళం. నేను జయ గారు ఏం చేయగారు వాళ్ళకే చెప్పుండేవాళ్ళం. ఎందుకంటే ఒక ప్యాషన్ అనేటటువంటిది, ఒక డ్రీమ్ అనేటటువంటిది, ఒక కోరిక నిజం కలగాలి అనేటటువంటి ఆలోచన తప్పు కాదు, అది నేరం కాదు. అన్ని ప్రొఫెషన్స్ లాగే ఇది కూడా ఒక ప్రొఫెషను, ఇది కూడా దైవ సమానం అనేటటువంటి విధంగా మీకు తల్లిదండ్రులు చెప్పేటటువంటి దానికి అవకాశం ఉండేదమ్మా. కానీ ఈరోజు వాళ్ళతో మాట్లాడటానికి మాకు ఆపర్చునిటీ లేదు. కేవలం నీతోనే మాట్లాడుతున్నాం అంటే ఒక్క చేతులతోనే చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది మాకు. సో ఇక్కడ ఏంటంటే నీకు కన్విన్స్ చేయడం అనేది మాకు ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాం. అయితే ఈ షో ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా తల్లిదండ్రులకు అందరికీ చెప్పేటటువంటిది ఏంటంటే ఏదైతే మీరు చెప్పారో అదే మేము అందరికీ కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇలా అనుకున్నాం, మా పిల్లల తరపున మేము ఈ కోరిక కోరుకున్నాం, మా కోరిక తీరకపోవటం వల్ల మా కోరిక మా పిల్లల ద్వారా తీరాలి అని అనుకోవటం అనేటటువంటిది అన్ని సందర్భాల్లో అవ్వదు. పిల్లల యొక్క మనసు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆలోచన అర్థం చేసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును దృష్టి పెట్టుకోవాలి. మనం కోరిక వాళ్ళ కోరిక అవ్వాలి అనేటటువంటి ఆలోచన కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం మనం నడుచుకోవాలన్నది అందరి తల్లిదండ్రుల్లో కూడా కావాల్సినటువంటి అవగాహన అమ్మ. చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ఈ జనరేషన్ ఆలోచిస్తున్నారంటే చాలా కొంతవరకు మా రైట్, మా పిల్లలు మా ఇష్టం అంటున్నారు తప్ప వాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది అనేది కొంచెం పేరెంట్స్ వైపు నుంచి కూడా మీరు అన్నట్లుగా ఒక్కడుగు ముందుకేసి వాళ్ళకేంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటని తెలుసుకోగలిగితే బహుశా ఇలా బిందు లాంటి వాళ్ళు ఫీల్ అవరేమో. బహుశా ఫైనల్ గా ఏం చెప్తారంటారు అంటే ఇక్కడ 2 things బిందు. ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ అండ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశం ఉంటే కనుక ఒక థర్డ్ పార్టీతో మీ పేరెంట్స్కి మాట్లాడిపించేటటువంటి ఆలోచన ఒకటి కన్సిడర్ చేయండి. ఆ థర్డ్ పార్టీ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రొఫెషనల్ పార్టీ మేము అవటానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అమ్మ నాన్న లాంటి వాళ్ళని చాలామంది, కొన్ని వేల మందిని నేను డీల్ చేశాను. నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లేదు సార్, ఆ డోర్ కూడా మూసిపోయింది. ఎన్నో చాట్లు, ఎన్నో సందర్భాల్లో వాళ్ళతో చెప్పించేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ అనేటటువంటి మాట మీదే నిలబడేటటువంటి మనస్తత్వం నా తల్లిదండ్రుల కంటే కనుక ఇందాక వరకు నేను చెప్పినటువంటి సీక్వెన్స్ని ఒకసారి అర్థం చేసుకోమ్మా. అంటే ఏంటంటే పేరెంట్స్ వర్సెస్ ప్రొఫెషన్ అంటే కనుక పేరెంట్సే కోరుకునేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ప్రొఫెషన్ అనేటటువంటిది తాత్కాలికంగా స్టాండ్ స్టిల్లో కోలుతుంది. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ మొదలు పెడతావో బహుశా నీకు ఇష్టమైనటువంటి కోరిక తీర్చడం గురించి కూడా వాళ్ళు కూడా సానుకూలంగా ముందుకు వస్తారు. అప్పుడు ఇంకొక అవకాశం రావచ్చేమో మీకు బిందు. ఇంకో అవకాశం వస్తుందమ్మా. అవకాశాలు ఏం డ్రై అవ్వమ్మా. వాళ్ళు చెప్పినట్టుగా ఏంటంటే ఇదే అవకాశం, ఇదే ఫైనల్ అవకాశం, ఇది ఎక్కితేనే జీవితం, లేదంటే నాశనం, ఇవన్నీ వద్దమ్మా. డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్. అవకాశాలు 100 వస్తాయి. టాలెంట్ ఉన్న చోట పేరెంట్స్ని దూరం చేసుకున్నంత గిల్ట్ ఏది ఉండదమ్మా. పేరెంట్స్ని దూరం చేసుకుని పేరెంట్స్ని బాధ పెట్టి తిరిగి మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళలేను అనే పరిస్థితికి మించినటువంటి బాధ, గిల్టు ఏది ఉండదమ్మా. నా వెనకాల ఎవరూ లేరు అనుకునే బాధ కన్నా ఈ బాధ ఎక్కువ కాదేమో. ఇది చాలా చిన్నదమ్మా. మీరు ఆలోచించండి. అవకాశాలు పదే పదే వస్తాయి, తల్లిదండ్రులు పదే పదే రారమ్మా. సో వాళ్ళ మనసు గాయపడకుండా ఉంచడం అనేది ఈ రోజు ప్రధానమైన కర్తవ్యంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలన్నది నా మనవి. కాదు బిందు గారు, మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. డాక్టర్ గారు చెప్పిన ప్రతిదీ ఏం మాట్లాడారు, డాక్టర్ గారు ఏం చెప్పారు, ప్రతి అంశాన్ని ఒక్కసారి ఆలోచించారంటే మీరు, నాకు అర్థమవుతుంది, మీరు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు నేను ఒకటి చేస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుతుంది. అందరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ అలా కాదు కదా. నాది ఒక సెపరేట్ ప్రొఫెషన్ అయిపోతుంది. నేను చేసే ప్రొఫెషన్ వల్ల మా పేరెంట్స్ కి గుర్తింపు వస్తుంది కదా మేడం. అది గుర్తింపు వాళ్ళకి, అటువంటి గుర్తింపు వాళ్ళు కోరుకుంటున్నారా లేదా అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అమ్మా. ఆ గుర్తింపు నిజంగా కావాలి అని వాళ్ళు అనుకుంటే కనుక నిన్ను సినిమాలోకి ఎప్పుడో తోసేసి ఉండేవాళ్ళు. సో అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ ఏంటంటే నీ బ్యాలెన్స్ చాలా డెలికేట్. వేర్ యూ హ్యావ్ టు చూస్. నీ ప్రొఫెషన్ డిస్టర్బ్ అవ్వకూడదు, నీ పేరెంట్తో ఉండే బాండింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒకసారి మాట్లాడించండి ఎవరితో, డాక్టర్ గారు చెప్పినట్లుగా. పోనీ ఒకసారి మీరు ఇంతగా విన్నవించుకుంటున్నారు కాబట్టి, మీ ప్రొఫెషన్ మీద మీకు ఈ స్థాయి ప్యాషన్ ఉంది కాబట్టి మమ్మల్ని వచ్చి మాట్లాడమంటే మేము మాట్లాడతామా, లేదంటే మనల్ని ఎక్కడ మీరు
2 ఆప్షన్స్ చెప్పారు కదా సార్. ఫస్ట్ ఆప్షన్ మీరు వచ్చి మీ అంతగా ఎవరు కన్విన్స్ చేయలేరు నాకు తెలిసి. మీరిద్దరు రావాలి మా ఇంటికి, మీరు వచ్చి మా పేరెంట్స్ ని కన్విన్స్ చేస్తాను నేను అనుకుంటున్నాను. ఓకేనమ్మా. అప్పుడు both will be happy కదా సార్. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు కదా. ఓకే తప్పకుండా. కానీ ఒక కండిషన్ అండి, పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తేనే మన చుట్టూ మన కుటుంబం ఉండాలండి, కష్టానికైనా నష్టానికైనా. రైట్? డెఫినెట్ గా బిందు, డెఫినెట్ గా ఒక్కసారి డాక్టర్ గారు నేను వచ్చే ప్రయత్నం చేస్తాము, చూద్దాం, మాట్లాడి చూద్దాం. కంపల్సరీ మీరు వచ్చి మా పేరెంట్స్ ని కన్విన్స్ చేయాలి. మెనూ పంపించమ్మా ఫస్ట్, ఏం వండుతున్నా. జోక్స్ బిహైండ్ అమ్మా. ఖచ్చితంగా మీ అమ్మగారు నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేయి, అంటే మాతో మాట్లాడిపించడానికి ఒప్పించే ప్రయత్నం చేయి. అవకాశం చూసుకుని ఖచ్చితంగా అమ్మ నాన్నతో మేము ఇద్దరు మాట్లాడతాం. ఏం తల్లి? థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బిందు, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు. Bye. నమస్తే. అందమైన జీవితం సమర్పిస్తున్నవారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.